నమస్కారం. ఎప్పుడైనా తాజా వార్త. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని సస్పెండ్ చేసి మరొకరిని నూతన ముఖ్యమంత్రిగా నియమించాలనే నినాదం ప్రస్తుతం రాష్ట్రంలో వినిపిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్‌గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. సీఎం పదవిపైన మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలైతే చేశారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలైతే చేశారు. అత్యాశకు వెళ్లి అందని ద్రాక్ష కోసం ఎగిరెగిరి కాళ్లు విరగ్గొట్టుకోనున్నారు. ఈ విషయంలో తనకు చాలా క్లారిటీ ఉందని స్పష్టం చేశారు. తాజాగా న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మంత్రి పలు అంశాలపైన స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉందా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ మనిషికి కోరిక ఉండడం తప్పేమీ కాదని, తలరాతలో ఏం రాసి ఉంటే అది జరుగుతుంది తప్ప ఆ రాతను ఒక వ్యక్తుల్లో మార్చలేరని చెప్పారు. మారేసే జోడో అంటూ సీఎంకు మోదీ ఇచ్చిన ఆఫర్ను రేవంత్ రెడ్డి ఉపయోగించుకోకపోతే ఆ అవకాశాన్ని పొంగులేటి ఉపయోగించుకోబోతున్నారనే ప్రచారం పైన మంత్రి అయితే స్పందించారు. ప్రధాని వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. తనకు ఎమ్మెల్యేలో ఎలాంటి గ్రూప్ లేదని, తన గ్రూపే కాంగ్రెస్ గ్రూప్ అని కూడా చెప్పారు. అయితే ఒక రైతు కుటుంబంలో పుట్టిన తాను వ్యవసాయ పక్షంగా ప్రత్యక్షంగా చేశానని, వ్యాపారంలో వృద్ధి చెందానని, కూడా రాజకీయాల్లోకి వచ్చి 13 నెలల్లోనే ఎంపీ కూడా అయ్యానని అన్నారు. తన రాజకీయ వారసుడు అంటూ ఇప్పుడు ఎవరు లేరని పొంగులేటి స్పష్టం చేశారు. భగవంతుడు ఆయుష్ ఇస్తే మరో 15 నుంచి 20 ఏళ్లు ఉంటానని, ఆ తర్వాత ఎవరు సమర్థులో వారు వారసుడిగా వస్తారని చెప్పారు. గత ప్రభుత్వంలో టికెట్ ఇవ్వకుండా కూడా తడిబట్టతో గొంతు కోసేశారన్నారు. బీఆర్ఎస్ వచ్చి ఎన్నికల తర్వాత ఎంఆర్ఎస్ అనగా మెదక్ రీజనల్ సమితిగా మారుతుందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం కాబోతుందని, కూడా 1 లేదా 2 స్థానాలు మాత్రమే గెలుస్తుందని చెప్పారు. అయితే ఒక వ్యక్తిని, ఓ పార్టీని నమ్మి పవర్ లేకపోయినా కూడా 5 ఏళ్లు ప్రజల్లో బ్రతికి ఉన్నానని, అదే ప్రజల దీవులతో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పుకు కూడా కారణమైన వారిలో ఒకరిగా కూడా ఉన్నానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పారు. భగవంతుడు ఆయుష్ ఇచ్చినంత వరకు పేదల పక్షాన ఉంటూ వారితో నీ జీవితాన్ని ముగించాలనే కోరిక ఉందని చెప్పారు.